మంచి నాయకులను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి మంచి నాయకులు ఎన్నుకోవాలంటే మనం అందరూ కలిసి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే మేధావులు ఓటు వేయడం లేదు, చదువుకున్న వాళ్ళు ఓటు వేయడం లేదు. చదువుకున్న వాళ్ళు ఓటు వేస్తే 90% పోలింగ్ శాతం ఉంటే దేశం అభివృద్ధి చెందడానికి చాలా అవసరం ఉంది. కాబట్టి ఓటింగ్ శాతాన్ని పెంచాలి, మేధావులను పెద్దలను ఎన్నుకోవాలి. భారతదేశ అభివృద్ధి గుజరాత్ మోడల్ అంటున్నారు. గుజరాత్ మోడల్ నరేంద్ర మోడీ అధికారులు ప్రధానమంత్రి అయితే గుజరాత్ మోడల్లో భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ స్థాయిలో అగ్రరాజ్యంగా వెలిసినటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఐటీ హబ్ గా ప్రపంచ దేశాల్లో చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? లక్షల కోట్లు స్కామ్లు, ప్రతి రోజుకో స్కామ్లు. ఇంపోర్ట్స్ మాత్రం ఎక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ లేదు. 33% ఎక్స్పోర్ట్స్, 67% ఇంపోర్ట్. దేర్ ఇస్ మిస్బ్యాలెన్స్. బ్యాలెన్స్ షీట్ లో సరిగా లేదు. ఇంపోర్ట్ కి ఎక్స్పోర్ట్ కి దేర్ ఇస్ నో బ్యాలెన్స్. దానివల్లనే రూపీ వాల్యూ పడింది. ఈరోజు ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ మనం చేయగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ రేట్ చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఈరోజు ప్రాక్టికల్ గా 9.7% గ్రోత్ రేట్ తెచ్చింది ఎవరంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్. కరెంటు రాదు. అదే గుజరాత్ లో అయితే 1000 మెగావాట్లు ఆయనకి వాటర్ కనెక్టివిటీ లేకపోయినా సరే బిగినింగ్ లో 1000 మెగావాట్ల విద్యుత్ ఓన్లీ సోలార్ ద్వారా క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడ పరిపాలించేవాడు ఏంటండి? రాష్ట్రంలో అసలు పరిపాలించేవాడు ఎవడు? దోచుకున్న దాన్ని దక్కించుకోవడం కోసం, జైలుకి వెళ్లిన దాన్ని బయటికి రావడం కోసం అటు ఐఏఎస్ని, ఐపీఎస్ని, అధికారులందరినీ కూడా జైలులోకి పంపించేసి, అసలు ఎంత దుర్మార్గమైన విషయం అండి. ఇన్ని లక్షల కోట్లండి. మనిషి జీవితానికి ఎన్ని కోట్లు కావాలంటే ఎక్స్పైరీ డేట్ లేదండి మీకు. రాబోయే తరాలన్నింటినీ కూడా వాళ్ళ ఉసురు తగ్గటమే కదండి మీకు. మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఈ ఎలక్షన్స్ లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది నరేంద్ర మోడీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ. దేశ తగ్గులం. నువ్వు ఓటుకి 10,000 పంచు వేస్ట్, పంచకు దొంగ నోట్లు పంచు వేస్ట్. ఏం చేసినా సరే ఓటుకి నువ్వు ₹1,00,000 ఇస్తానన్నా సరే ఈసారి మీరు అధికారంలోకి రారు. అది మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తోక పార్టీ కావచ్చు, చెప్పుల పార్టీ కావచ్చు. 3 మొత్తానికి కలిసేది వెళ్ళిపోయి మళ్ళీ ఆ మూసీ నదిలోనే కలుస్తాయి. కాంగ్రెస్ అనే మూసీ నదిలోనే కలిసేస్తాయి. ఇవన్నీ కూడా ఇవి ఏవి కూడా గెలవు. మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు శుభ్రంగా అంటే దాచిపెట్టుకోండి. ఇక మళ్ళీ రాజకీయాల్లోకి రాకండి. జైలుకి వెళ్తారు మళ్ళీ ఖచ్చితంగా. ఏమన్నా కొద్ది గొప్ప మిగిలింటే ఆ పిల్లలకు వాళ్ళకి పనికి వస్తాయి. దయచేసి ఎన్ని లక్షల మంది, కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారండి మీరు ఈ 10 సంవత్సరాలు. మీరు ఇంజనీరింగ్ కాలేజీలు అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టారు. ఇంజనీరింగ్ దాకా రావడానికి ఆ విద్యార్థి ఇంటర్మీడియట్ చదవడానికి ₹1,00,000 అవుతున్నాయండి. అయ్యి ఎవడిస్తాడండి? అసలు ₹1,00,000 ఇంటర్మీడియట్ చదవడానికి కాకుండా ఆ విద్యార్థికి నువ్వు ఇచ్చే ₹65,000 ఫీజు రియంబర్స్మెంట్ కోసం ₹1,00,000 ఖర్చు పెట్టుకుని రావాలా? కొన్ని క్వాలిటీ విద్య నేర్పిస్తున్నావా? ఆ కాలేజీల మీద ఏమన్నా నీకు కమాండ్ ఉందా? సెకండ్ ఇయర్ వాడు ఫస్ట్ ఇయర్ వాడికి స్కూల్ చెప్తాడా? ఏమన్నా ఏమనుకోండి. నేననేది ఇంతవరకు కూడా మనందరం కూడా మన కులానికి, మన మతానికి, మనోడికి, మన బజారోడికి అని చెప్పి ఓట్లేసాను తప్పితే అరే రాబోయే పిల్లలు మనకి తిరుపతికి వెళ్ళడానికి, కొండ మీదకి వెళ్ళడానికి రోడ్లు ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ మనం ఏమిద్దాం, ఇలాంటి ఆలోచనే లేదు. టోటల్ గా రాజకీయం అంటే వ్యాపారం, సంపాదించుకోవటం. దొరికిన కాడికి దొరికినట్టు మీరు చూడండి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అటు పక్కపోతే టీఆర్ఎస్ పార్టీలో కానివ్వండి, మిగతా మనకి వైకాపా కానివ్వండి, ప్రతి ఒక్కడు కూడా ఒక్కొక్కడికి 100 కోట్లు, 1000 కోట్లు. దీనమ్మ జీవితం ₹5,000 సంపాదించాలంటే మామూలు నుంచి కష్టమైపోతుంది. వాడు అఫిడవిట్ లో ఒక్కొక్కరు అఫిడవిట్ లో 400 కోట్ల. ఏందా అది? ₹1,00,000 సంపాదించడానికి ఒక సామాన్య మనిషికి, ఒక మామూలు వ్యవసాయం చేసుకుని ₹1,00,000 సంపాదించడం అంటే వాడు 100 ఎకరాలు పొలం అనుకున్నట్టు ఫీల్ అవుతాడనమాట. అటువంటి పరిస్థితుల్లో 400 కోట్లు, 500 కోట్లు, అది కూడా 10 ఏళ్లలోనా? ఇది 20 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నా. ఇంతవరకు నాకు బ్యాలెన్స్ ₹1,00,000 చూడలేదు. నేను 80 సినిమాలు చేశాను. నేను ఎట్లా సాధ్యం అండి ఇది?
అందరు తినలేదా? అంత ముద్దోడు తిన్న వాడు తిన్నాడు రా అయ్యా, రేపు పొద్దుంది మా బతుకులేంది, వాడు తిన్నాడు ఈడు తిన్నాడు చెప్పి అంతా మీరే తింటా ఉంటే మా పరిస్థితి ఆయన. మీ వాడు వాడు తినలేదా? మరి మా వాడు ఏదో తిన్నాడో తినలేదో ఇంకా ప్రూవ్ కాదు. అరే ప్రూవ్ అయ్యేదేంట్రా బాబు, అసలు మనం సిగ్గుపడాలి. ఇన్ని ఛార్జ్ షీట్లు పెట్టుకుని మీరు అసలు ఎలక్షన్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తారండి? ఎన్ని ఛార్జ్ షీట్లు అండి? 43 ఛార్జ్ షీట్లు. 43 అని చెప్పి సోనియా గాంధీ గోల గోల చేసి దాని చివరికి ఆ అబ్బాయి 43 లేవులే 7 6 ఉన్నాయంటాన్ని బయటికి పంపించారు. ఏమన్నా న్యాయం అండి ఇది? ఆ తిరుపతి బస్ స్టాండ్ లో వాడు ఎవడన్నా వాడు జేబులో చేయబెట్టుకుని పక్క వాడి దగ్గర తెలియక వాడు జేబులో చేయబెట్టిన సరే నేను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి గుల్ల కొట్టి వాడిని బయటికి తీసుకురావాలంటే మళ్ళీ ఒక 1000-2000 ఖర్చు పెట్టి మళ్ళీ ఆ లాయర్కి ఇచ్చి నీ చేస్తే గానీ వాడు బయటికి రాడు. వాడి ఫోటో మాత్రం స్టేషన్ లో పెడతారు. వీడు 100 కోట్లు తీసుకున్నా సరే వీడు భగవంతుడు, మహానుభావుడు, దేవుడు, రాముడు. నాయన ఏందిరా ఇది? ఎటుపోతున్నాం మనం అసలు? భారతీయ జనతా పార్టీ అంటేనేమన్నా మతతత్వ పార్టీయా? మీరేమో బైబిల్ తీసుకుని మీరు ప్రతి చోట కూడా మీటింగ్ పోతాం, మిమ్మల్ని మీరే అనాలా? క్రైస్తవుల్ని వాడుకొని క్రికెట్ ఆడేసుకుంటున్నారా మీరు? ఒక్క క్రైస్తవుడికి మీరేం చేశారు చెప్పండి? ఒక ఖురాన్ ఇంజనీరింగ్ చేర్పించారా? ఒక ఖురాన్ని డాక్టర్ చేశారు మీరు ఎవరన్నా? ఒక్కళ్ళని. క్రైస్తవుల్ని వాడుకుంటున్నారు మీరు. క్రైస్తవుల కుటుంబాల గురించి, బాగోగుల గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. పదవులు మాత్రం అందరూ 80% మంది వేయాలి, మీరు మాత్రం ఒక పక్కకి వెళ్ళిపోయి మాది ఇది ఆ పక్కన. వాళ్ళ మానించి మీరెందుకు దూరం చేస్తున్నారు? ముస్లింస్ ని ఎవడండి దూరం చేసేది మానించి? వాళ్ళు భారతీయులండి. నువ్వు అడగండి ఎవరైనా సరే, నువ్వు కమ్మడి వారు ఇంటివా కాకుండా నేను భారతీయులని చెప్తానా? చెప్పాలండి ఎవరైనా సరే చెప్పరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప జీన్స్ తయారు చేసింది, ఒక గొప్ప జీన్స్. అదేంటంటే నీకు అనుకూలంగా ఉంటే సరే, లేకపోతే వాడిని ఆ కమ్మోడు అయితే రెడ్ అని చెప్పు, పక్క పెట్టు. ఆ తర్వాత సిక్కులు అయితే పక్కన పెట్టేసి ఇంకోటి ముస్లిం అని చెప్పు. ముస్లిం కాడికి పోతే నన్ను వాడు హిందూ అని చెప్పు, కాడికి పోతే కేసీఆర్ అని చెప్పు, ఇటు వస్తే వెంకయ్యనాయుడు అని చెప్పు. ఇది గోల. వాడు ఆంధ్రోడు, ఇటు తెలంగాణడు. ఇట్లా ప్రాంతాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా విభజించి ఆవిడ మాత్రం ఎట్లా నుంచి రావచ్చు, మనం మాత్రం ఇక్కడ అక్కడ పోకూడదు, అక్కడ ఇక్కడ రావచ్చు. ఏంటంటే గోల. ఎంత దుర్మార్గం, ఎంతకైనా దుర్మార్గం ఉంటుందా చెప్పండి? కాంగ్రెస్ పార్టీలోంచి ఎవరు బయటకు వచ్చినా సరే వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గుట్టికే వెళ్తారు. ఖచ్చితంగా వాళ్ళు తిరిగి మొత్తం మీరు లెక్కేసుకోండి. కరెక్ట్ గా 1 year తిరిగేలోపు ఇదే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏఐసీలో చేరకపోతే మీ ఇష్టం, ఆయన చెప్పు తీసుకుని పట్టండి మళ్ళీ నేను.